మనందరికీ తెలుసు 'హరిహర వీరమల్లు' టైంలో 'నరసింహ అవతారం' అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్స్తో, గ్రాఫిక్స్తోనే ఆ సినిమాని డిజైన్ చేశారు. ఒక రకంగా 'హరిహర వీరమల్లు'కి ఆ సినిమా ఎఫెక్ట్ కూడా చాలా పడింది. దాదాపు ఓన్లీ మన భారతదేశంలోనే 200 కోట్ల దగ్గర ఆ సినిమా కలెక్ట్ చేసింది. ఓన్లీ గ్రాఫిక్స్ ద్వారా. దేవుడు నరసింహ అవతారానికి సంబంధించినటువంటి ఆ స్టోరీ అంతా కూడా దాంట్లో ఒక విజువల్ వండర్ అని చెప్పాలి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా సినిమాని చూసి తరించిపోయారంటే నమ్మండి. ఓకే, మన ఇండియాలో డెఫినెట్గా అది ఉంటుంది. కాకపోతే ఇండియాలోనే కాదు, పాకిస్తాన్లో కూడా నరసింహ అవతారం అనే సినిమా సంచలనం క్రియేట్ చేస్తుందట. ఒక రేంజ్లో సినిమా రిలీజ్ అవటమే కాదు, అసలు అక్కడ ఉండేటువంటి సినిమాలను తలదన్నే విధంగా కలెక్షన్స్ కూడా వచ్చాయట. నేను ఒకసారి దానికి సంబంధించినటువంటిది మీకు చదివి వినిపిస్తాను. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ చూస్తే, మన తెలుగు సినిమా కావచ్చు, లేకపోతే బాలీవుడ్ సినిమాలు కావచ్చు, ఇప్పటి వరకు కొంతవరకు పాకిస్తాన్ కావచ్చు, ఇతర దేశాల్లో చాలామంది వెళ్ళారు. రామ్ చరణ్ గారు కావచ్చు, కొంతమంది హీరోలందరూ కూడా ఇతర దేశాల్లో కూడా చాలా ఇష్టపడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అసలు ఎవరు హీరో లేరు. ఓన్లీ హిందూ దేవుడే, నరసింహ అవతారంలో ఉండేటువంటి ఆ నరసింహుడే హీరోగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాని కథ అన్నీ కూడా ఆయన స్టోరీతోనే నడిపించారు. మన ఇండియాలో దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది ఆస్కార్ వరకు కూడా వెళ్ళింది. ఆస్కార్ రేపు జరగబోయేటువంటి 98వ ఆస్కార్ అవార్డులో 35 అంటే యానిమేషన్కి సంబంధించినటువంటి 35 సినిమాల్లో మహా అవతార్ కూడా ఒక భాగంలో ఉంది. యానిమేషన్స్ కావచ్చు, అంటే గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక భాగం పంచుకుంది. దానికి సంబంధించి రేపు జనవరిలో కూడా జరగబోతుంది. ఫైనల్ లిస్ట్ అప్పుడు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పటికి ఫైనల్ లిస్టుకి చేరుకుంటుందా అనేది కూడా రేపు చూద్దాం. ఇకపోతే పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ కరాచీలో స్వామినారాయణ దేవాలయంలో ఈ సినిమాని ప్రదర్శించగా ఎంతోమంది పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు, అలాగే మిగతా ముస్లిమ్స్ కూడా ఆ సినిమాని చూడడానికి వచ్చారట. చాలామంది అసలు భక్తితో, కొన్ని అయితే భావోద్వేగమైనటువంటి క్షణాలు కూడా కనిపించాయట. అంతేకాదు, మన పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఇలాంటి సినిమాని చూసి పాకిస్తానీలు ఆశ్చర్యపోయారట. వాళ్ళు కూడా అవునా, మీ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇంత అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయా అని చెప్పి, అంటే చాలా తక్కువ మందికే తెలుసు. ముస్లిం దేశాల్లో ఇలాంటివి అసలు, ముఖ్యంగా పాకిస్తాన్ అలాంటి ప్రదేశాల్లో మన సినిమాలను అసలు ప్రదర్శించడం చాలా తక్కువ అని చెప్పాలి. అటు బాలీవుడ్లో కొంతమంది హీరోల్ని, వీళ్ళు రామ్ చరణ్ గారు కావచ్చు, కొంతమంది హీరోల్ని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాయి, పుష్ప కావచ్చు ఇలాంటివి. కాకపోతే దేవుడికి సంబంధించినటువంటి సినిమా ఇప్పటివరకు పాకిస్తాన్లో ప్రదర్శించడానికి సాహసమే చేయలే. బట్ మహా అవతార్ మన ఇండియాలోనే కాదు, పాకిస్తాన్, మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్లో కూడా మహా అవతార్గానే నిలబడింది. నరసింహుడు అక్కడ కూడా శివతాండవం చేశాడనే చెప్పాలి. అక్కడ అంతమందిలో కూడా భావోద్వేగమైనటువంటి క్షణాలను రక్తి కట్టించేలా చూపించగలిగారు అంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్సు అంతా కూడా ఎంత భక్తితో చేశారో మనకు ఆ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఈవెన్ మనం కూడా ఇప్పటికే చూస్తే వేరే ఒక లోకానికి వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితికి మన భారతదేశంలో ఉంది. కాకపోతే పాకిస్తానీలు కావచ్చు, ముస్లిం దేశాల్లో ఉండేటువంటి అక్కడ కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. అలాంటిది స్వామినారాయణ దేవాలయంలో అక్కడ ప్రదర్శించడానికి చాలామంది అక్కడ, అంటే ఈ సినిమాని మనం ఇక్కడ చూడాలి అని, ఇక్కడ వాళ్ళకి చూపించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ముస్లిమ్స్ కూడా చాలామంది చూశారట. వాళ్ళు కూడా చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారని కూడా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు వాళ్ళు సహకరించారు ఏంటి అనేది వాళ్ళు పడ్డ కష్టాలు. ఎందుకంటే పాకిస్తాన్లో ఎంతోమంది ముస్లింలని ఓచకోత ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మన భారతదేశం పాకిస్తాన్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడే కొన్ని బోగీలలో ఆ బాడీలని నింపేసి పంపించినటువంటి పరిస్థితులు కూడా అప్పట్లో ఉన్నాయని మనకి చెప్తూ ఉంటారు. అలాంటి పాకిస్తాన్లో, అంటే హిందువులకి సంబంధించి ఇప్పుడు మన నరసింహుడు శివతాండవాన్ని మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా ఇది ఒక మంచి గుడ్ మూవ్ అని కూడా అనుకోవచ్చు.